శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫిబ్రవరి నెలలో తులారాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తులారాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. తులారాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో బ్రహ్మాండంగా రాణించడం ద్వారా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగము, అర్హతకు తగిన ప్యాకేజీ పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలించి ఉద్యోగపరంగా మరొక మెట్టు ఎదగగలుగుతారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా సులభంగా లభించే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. తులారాశి వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సొంత ఇంటి కలను సాకారం చేసుకునే విధంగా అడుగులు వేయగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి స్థిరాస్తుల లాభం కూడా ఫిబ్రవరి నెలలో ఉంది. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ, అత్తవారింటి వైపు నుంచి కానీ ఏవైనా ఆస్తులు రావలసి ఉన్నట్లయితే ఆ ఆస్తులు వచ్చే అవకాశం ఫిబ్రవరి నెలలో ఎక్కువగా ఉంది. స్థిరాస్తుల వల్ల విశేషమైన లాభాలు పొందే యోగం ఫిబ్రవరిలో బాగా కనిపిస్తోంది. అలాగే స్పెక్యులేషన్లో అనుకూలత కనిపిస్తోంది. స్పెక్యులేషన్ అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే తులారాశి వాళ్ళు విశేషమైన లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్లో బాగా అనుకూలత ఉంది. ఇంతకుముందు నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా తులారాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగులు ఆనందకరమైనటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు. అంటే ఉద్యోగులకి స్పెషల్ బోనస్లు రావటం, స్పెషల్ ఇంక్రిమెంట్లు రావటం, ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు రావటం, ఇటువంటి శుభవార్తలు తులారాశి వాళ్ళు వినే యోగం ఎక్కువగా ఉంది. అలాగే సంఘంలో కూడా ఉన్నత స్థాయిని పొందగలుగుతారు. పరపతి పెరుగుతుంది. మధ్యవర్తిత్వం చేస్తే కూడా లాభాన్ని కలిగింపజేస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు మధ్యవర్తిత్వం చేయటం ద్వారా మంచి లాభాలు పొందే యోగం కూడా తులారాశి వాళ్ళకు ఉంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంది. కొత్తగా వివాహమైన తులారాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న తులారాశి వాళ్ళు సంతానానికి సంబంధించిన వివాహ విషయాలు, విదేశీయాన విషయాలు, ఉద్యోగ విషయాలు, విద్యా విషయాల్లో ఏవైనా సమస్యలుంటే అవన్నీ పరిష్కరించబడతాయి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల పరంగా కూడా సౌఖ్యం ఏర్పడుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అంటే సంతానానికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా స్త్రీ సౌఖ్యం ఉంటుంది. తులారాశి పురుషులు స్త్రీల వల్ల మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తులారాశి స్త్రీలు ఇతర స్త్రీల వల్ల వాళ్ళ వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితం సౌఖ్యంగా నడుస్తూ ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహానికి అవసరమైన కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నూతన వస్త్ర లాభం ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఆనందదాయకమైనటువంటి జీవితం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 2, 3, 8, 13, 19, 20, 21, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 10, 15, 16, 17, 24, 25, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో మాత్రం ఎలాంటి పనులు చేయకండి. ఫిబ్రవరి నెలలో ఇంకా అద్భుతంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు రావాలంటే మాత్రం తులారాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయ దర్శనం వీలైనప్పుడు శనివారం కానీ, ఆదివారం కానీ చేసి దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ప్రతిరోజు ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి. ప్రతిరోజు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రం కానీ, దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం కానీ 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం కానీ, అష్టోత్తరం కానీ వినండి. అలా చేయటం ద్వారా
ఇంకా బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు అందిపుచ్చుకోవటానికి తులారాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద ఫిబ్రవరి నెల తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పి తీరటంలో ఏమాత్రం సందేహం లేదు. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తిల దానం చేసినా తిల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వటం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు,
గ్రహాల సంచారంలో మార్పులు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.